మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకు అమావాస్య, అందులోనూ ఆదివారం. సో ఆ రోజు 5 గ్రహాలు ఒకే చోట కలుస్తున్నాయి అంటున్నారు. పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ అనేది ఉధృతంగా ఉంటుంది అంటున్నారు. అసలు ఏంటి ఈ పంచగ్రహ కూటమి? అంత నిజంగానే వరి అవ్వాల్సిన పని అవసరం ఉందంటారు? ఆల్రెడీ కొన్ని సంఘటనలు జరిగినాయి, దాన్ని పంచగ్రహ కూటమితో లింక్ చేస్తున్నారు దీనివల్లే అని చెప్పి. మరి ఏ రాశుల వారికి ఇది బెనిఫిట్? ఓవరాల్గా ప్రజలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఒకటేనండి, అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఎంతైనా సరే మనకి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, దీని ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామందికి చాలా సంశయాలు. ఏంటి అంటే, ఒకటి, ఇవి ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది కొంతమందికి. అమ్మయ్య కరెక్ట్గా అని చెప్పారులే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు చెప్పుకోవాలి ఇది అంటే, దానికి తగ్గ పరిహారం చేసుకోవడానికి. అంటే పలానా పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని. ఇక్కడైతే రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు అనుకోండి. వాళ్ళకి కనీసం ఏ గ్రహాలైతే కూడాయో అక్కడ మనకి రాహువు, కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళు కూడుతున్నారు. చంద్రుడు ఫస్ట్ ఒక 2-3 డేస్ చంద్రుడు ఉంటున్నాడు, దాని తర్వాత కుజుడు వచ్చి చేరుతున్నాడు. కాబట్టి ఈ గ్రహాల దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తారో, వాళ్ళ ఇష్టదైవాన్ని ఎవరైతే వేడుకుంటారో, ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలకు వీరు గుడవడెళ్ళి, అంటే ఎలాగా ఇప్పుడు ఎలాంటివి రాబోతున్నాయి ఆల్రెడీ మనం చాలా నెలల క్రితం చెప్పినా మళ్ళీ చెప్తున్నాం ఒకసారి. ఈ ఎయిరీ రిలేటెడ్ థింగ్స్ అంటే ఏంటి? గాలిలో కొన్ని మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాలు, పాయింట్ నెంబర్ 1. రెండవది, వాయు సంబంధించినటువంటివి. మన ఛానల్స్లో నేను 4 నెలల క్రితం చెప్పినా మళ్ళీ మనం రిపీట్ వేసుకున్నాం కూడా. వాయు సంబంధించిన ప్రయాణాలు అంటే ఏంటి? ఫ్లైట్ సంబంధించిన ప్రయాణాలు. అలాగే దేశానికి మధ్యలో పుట్టేటువంటి కొన్ని ఇబ్బందులు. ఒకే దీంట్లో ఉంటూ కూడా, అంటే హిందువులే ఈ దేవత గొప్పదంటే ఆ దేవత గొప్పదని చెప్పి మత సంబంధంగా సేమ్ దాంట్లో వాళ్ళే గొడవలు పెట్టుకోవడం. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ రేట్లు, బిజినెస్ సైన్లో గురువు కదా, బిజినెస్ సైన్లో గురువు ఉండేసరికి ఏమైపోతుందంటే అసలు ఏ రేటు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఏ రేటు ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. అంత ఫ్లక్చువేషన్స్. అంటే అసలు మనం ఎప్పుడు కని విని ఎరుగని వింతలు చూస్తామని మనం గతంలో చెప్పుకున్నాం, గుర్తుంది. 5 వింతలు చూస్తూ ఉన్నా. 5 వింతల్లో నాకైతే సిల్వర్ గోల్డ్ రేటు పెరగడం తగ్గడమే పెద్ద వింత అనిపిస్తుంది నాకు. ఏమంటే అసలు ఎప్పుడైనా చూసామంటే ఒక సంవత్సరంలో డబల్ అవ్వడం, 3 అవ్వడం, 4 రెట్లు అవ్వడం. అసలు మనం చూసాము 4 రెట్లు అవ్వడం ఏంటంటే 5 రెట్లు, 5% 1% పెరిస్తేనే చాలా గొప్ప. మా చిన్నప్పుడు పెట్రోల్ రేటు 1 రూపీయో 10 పైసా ఎంత పెరిగితే పెద్ద గొడవలు జరిగిపోయాయి, ధర్నాలు చేశారు, హడావిడి అయిపోయింది పెట్రోల్ రేటు పెరిగిందని. అసలు ఏంటిది అసలు పరిస్థితి? అంటే ఏంటంటే ఇవన్నీ ఫ్లక్చువేషన్కి గురవుతున్నాయి గ్రహాలన్నీ కూడా. అది కూడా కుంభరాశిలో కలిసి ఉన్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట మెయిన్గా. అయితే ఏ రాశుల వారికైతే అది దశమ స్థానము, లాభస్థానము, 6వ స్థానం, 3వ స్థానం అవుతుందో, అంటే మేషానికి, వృషభానికి, కన్యకి, ధనస్సుకి మంచిదే మళ్ళీ ఆ పంచగ్రహ కూటమి అనేది. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు వాళ్ళకి? మేషం వారికేమో అన్ని లాభాలు, వృషభం వారికేమో కెరీర్ పరంగా బాగుండడం, కన్య వారికేమో శత్రువుపై జయము, కేసెస్ ఏమైనా ఉంటే గెలవడము, కాంపిటీషన్లో గెలవడము, ధనస్సు వారికేమో కొంచెం ఏదైనా ఒక ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకొని, కొన్ని ఎలా అంటే చూడండి, మనం కొన్ని మూమెంట్స్ తీసుకుంటాం ధైర్యంగా, అదొక మంచి దీనికి తీసుకెళ్తుంది. అట్లాంటి వాటికి మంచిది అది. మీరు రాశిపరంగా చెప్పారు గురుగారు. ఎవరైనా వాళ్ళ ఇండివిజువల్ చార్ట్లో మరి ఈ పంచగ్రహ కూటమి నాకు ప్లస్సా మైనస్ అని ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే మీరు అన్నట్టుగా ఎలా ఉంటుందంటారండి, ఇండివిజువల్ చార్ట్లో కూడా 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు, 7 గ్రహాలు, 8 గ్రహాలు కలిసిన జాతకాలు కూడా చూశానండి. 8 ప్లానెట్స్ ఒకే రాశిలో ఉండే జాతకాలు కూడా చూశాను. అంటే అప్పుడు ఏంటంటే అది అసలు ఎక్కడ కలిసే చూడాలండి ఎప్పుడు కూడా. అధిక గ్రహాలు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు అసలు ఎందుకు పుట్టావు అంటే, నువ్వు కావాలనే జన్మనెత్తావు అక్కడ. అంటే ఏంటి? పర్టికులర్గా ఆ పర్టికులర్ భావము నువ్వు అనుభవించాలి కాబట్టి పుట్టావు. అంటే ఉదాహరణకి లగ్నంలో అధిక గ్రహాలు ఉండగా పుట్టాడు జీవుడు, వాడి జన్మజాతకంలోనే ఉందనుకోండి, మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి ఆ వ్యక్తికి. అంటే ఇప్పుడు ఉదాహరణకి రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు అన్నీ ఉన్నాయనుకోండి. రవి అంటే హుందాతనంగా ఉంటాడు, బుధుడు ఉంటే మళ్ళీ తెలివి ఉంటుంది, హుందాతనం తెలివి కలిసి వస్తుంది. కుజుడు కూడా ఉన్నాడు అనుకోండి, తెలివి హుందాతనం గొడవ కూడా చేసేస్తాడు అవసరం వస్తుంది.
పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోతుంటాయి. శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ ఉంటే మళ్ళీ లగ్జరీలో తిరుగుతుంటాడు. రాహు ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ ఓవర్ ఎక్స్టర్నల్గా ఉండిపోతాయి అనమాట. శని ఉంటే ఇవన్నీ ఉండి మళ్ళీ బతికిస్తుంటాడు. అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది. అంటే లగ్నంలో అధిక గ్రహాలు అంటే మల్టిపుల్ పర్సనాలిటీ ఉంటుందండి. కానీ ఇదే ఇన్ని గ్రహాలు వెళ్ళి ధనస్థానంలో పడింది అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, పెద్ద ఫ్యామిలీలో పడతాడు. మల్టిపుల్ ధనయోగ అంటారు చూసారు, మల్టిపుల్ ధనయోగాస్ అన్నీ కూడా సెకండ్ లార్డ్ వెళ్ళి మల్టిపుల్ గ్రహాలతో కలవడం కానీ, లేకపోతే సెకండ్ హౌస్లో అధిక గ్రహాలు అంటే మల్టిపుల్. కొంతమంది చూడండి, ఒక బిజినెస్ తాగదు, ఒక పక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇంకో పక్క ఏదో బిర్యానీ సెంటర్ పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఇంకోటి ఏదో గానుగును నడిపిస్తుంటాడు, ఇంకో దగ్గరికి ఇంకోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటాడు, ఇంకో దగ్గర ఏదో పొలం పండిస్తుంటాడు. ఏంటంటే ఇక్కడ పండించిందే ఇక్కడ అమ్ముతున్నాం, ఇక్కడ అమ్మింది మళ్ళీ అక్కడ చేస్తున్నాం, అక్కడ చేసింది ఇక్కడ వీడియోలో షూట్ చేస్తున్నాం అంటాడు. అన్ని మల్టిపుల్ లింక్స్ ఉంటాయి, అట్లా నడుస్తూ ఉంటుంది. 3లో కనుక అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, అన్నదమ్ములు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొన్న ప్రదేశం, ఒక ఇల్లు కొనుక్కున్నాడు, అక్కడ ఉండడు, మారిపోతూ ఉంటాడు. ధైర్యం ఎక్కువ ఉంటుంది 3లో అధిక గ్రహాలు ఉంటాయి. 4లో కనుక అధిక గ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్, ఆ గ్రహాలు పాపగ్రహాలై కలిసి ఉన్నాయా శుభగ్రహాలై కలిసి ఉన్నాయా చూడాలి. పాపగ్రహాలై కలిసి ఉన్నాయనుకోండి, అది ఇస్తుంది. ఇప్పుడు 4లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అసెట్స్ ఇస్తుంది. ఎట్ ఎ సేమ్ టైం అసెట్స్ మూలంగా గొడవ కూడా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అసెట్స్ వల్ల గొడవ రావాలంటే ఫస్ట్ అసెట్ ఉండాలి కదా, తాతగారితో తండ్రితో ఈ జాతకుడు కొనుక్కున్నదో. అలా 4th హౌస్లో పాపగ్రహాలు ఉంటేనేమో అసెట్స్ ఉండి గొడవ, శుభగ్రహాలు ఉంటే అసెట్స్ ఉండి శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు. పంచమంలో అధిక గ్రహాలు ఉంటే ఎక్కువ సంతానం, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, తొందరగా అప్పులు తీర్చేయగలుగుతాడు, ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. కానీ అదే పంచమంలో పాపగ్రహాలతో కూడా అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎప్పుడు ఏదో గొడవలు అవుతూ ఉంటాయి, సంతానం ఎక్కువ మంది ఉంటారు, సంతానం గొడవ పడుతూ ఉంటారు, అట్లా ఉంటుంది. 6లో అధిక గ్రహాలు ఉంటాయి ఏంటంటే కాంపిటీషన్, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. కానీ 7వ స్థానానికి వ్యయభావం కాబట్టి వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయాలు దెబ్బతింటాయి అక్కడ వాళ్ళకి. 7లో అధిక గ్రహాలు ఉండగా వెంటనే ఎక్కువ మంది భార్యలు ఉంటారని చెప్పకూడదు, సోషల్గా ఎక్కువ కలుస్తాడని చెప్పాలి. 12వ స్థానం కూడా పాడైతే అప్పుడు అధిక అంటే రెండు మ్యారేజ్లు 3 మ్యారేజ్లు అవుతాయని చెప్పాలి. అంతేగాని 7లో మ్యారేజ్ ఉన్నాయనగా ఇంకేముందండి, 4లో అధిక గ్రహాలు ఉంటే ఎక్కువ ప్రాపర్టీస్ అన్నారు, 7లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి 5 గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు 5 మంది భార్యలు ఉంటారని చెప్పకూడదు. మల్టిపుల్ సంబంధాలు చూస్తారనుకోవచ్చు, మల్టిపుల్ పీపుల్తో సొసైటీలో బాగా సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు, అట్లా చెప్పాలి. 8లో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఎక్కువగా తాతగారు ఆస్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆయుష్ కూడా బతుకుతాడు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ గ్రహాలు కలిసాయి. ఇప్పుడు కొంతమందికి అక్కడ ఏమవుద్ది, శుక్రకుజులతో కలయిక ఏర్పడి సీక్రెట్స్ అయినందుకోండి, మల్టిపుల్ సీక్రెట్ అఫైర్స్ ఉంటాయి. 8లో ఉన్న 12లో ఉన్న 12లో ఉంటే ఇంక అడగొద్దు, మల్టిపుల్ అఫైర్స్ ఉంటాయి, ఒకటైపోగానే ఒకటి. నేనైతే చూసా ఒక వ్యక్తిని, ఆల్మోస్ట్ 300 అఫైర్స్ ఉన్న వ్యక్తిని చూసా, 300 మంది అఫైర్స్. ఏంటి స్వామి నువ్వు రోజుకు ఒక దగ్గరికి వెళ్తావా అని అడిగారు. అదే పని. ఎలా అంటే ఆన్లైన్లోకి వెళ్ళాలి, పరిచయం చేసుకోవాలి, అలాంటి జాతకం చూశాను. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి బాబు, నేను సరదాగా ఏంటి బాబు నేను ఏదో నీ అఫైర్స్ చూస్తే సెంచరీ దాటినట్టుందంటే, కాదు సార్ 300 అయింది అన్నాడు. అట్లా 12లో కానీ అష్టమంలో కానీ అధిక గ్రహాలు ఉన్న జాతకం అది. అంటే రసిక యోగాలు ఎక్కువగా కలవడం, మల్టిపుల్ ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువ ఉండే జాతకాలు, ఆ దశలు నడిచాయి బలంగా జాతకుడికి. అంటే తెలిసిన వాళ్ళ త్రూ వచ్చిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి కాబట్టి అంత ఓపెన్గా అడిగాను అది. ఇక 9లో అధిక గ్రహాలు ఉంటాయి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఎక్కువ చదువుతారండి వీళ్ళు. 8లో ఉంటే ఒక్కోసారి రీసెర్చెస్ కూడా బాగా పనికి వస్తాయి, యాక్సిడెంట్స్ కూడా అవుతాయి కొన్నిసార్లు. అదే దశమంలో ఉన్నదనుకోండి ఎక్కువ గ్రహాలు, మల్టిపుల్ జాబ్స్ చేస్తారు వాళ్ళు. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ చరరాశ, స్థిరరాశ, దిస్వభావ రాశ అని చూడాలి. స్థిర రాశి అయితే స్థిరంగా మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి, చరరాశి అయితే మారిపోతూ ఉంటారు, మారడం వల్లే మల్టిపుల్ జాబ్స్ వస్తాయి. దిస్వభావ రాశి అయితే పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలా పెట్టుకుంటాడు జాబ్స్ అన్నీ కూడా. లాభంలో అధిక గ్రహాలు అనుకోండి, అన్ని రకాల లాభాలు వస్తాయండి, కాకపోతే అది వివాహ జీవితం దెబ్బతింటుంది అక్కడ లాభంలో అధిక గ్రహాలు ఉంటాయి. ఇక 12లో ఉంటే ఖర్చులు ఎక్కువ, మల్టిపుల్ రిలేషన్స్ ఎక్కువ, విదేశాలకు వెళ్తే వీళ్ళు బాగుపడతారు చెప్పచ్చు. అవి మంచి గ్రహాలు అయితే ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. నేను చాలామందిని చూశాను, 12లో అధిక గ్రహాలు ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ అని కనుక యాక్టివ్ చేస్తే వద్దన్న ఆయనకే వచ్చి అందరూ అమ్ముతా అంటారు ప్రాపర్టీస్. వేరేవాడు ఉదాహరణకి 10 కోట్ల ప్రాపర్టీ
ఇప్పుడు 12 ఇస్తా అన్నాడు, లేదు లేదు వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, మీరే కొనుక్కోండి అంటాడు. ఈయనకేమో అర్థం కాదు, ఇదేమిటో నా దగ్గర డబ్బులు లేవంటే వీడేమో తక్కువగా అమ్ముతా అంటున్నాడు, ఏం చేయాలో అర్థం కాదు. అది ఇన్వెస్ట్మెంట్ టైం అని నడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇన్వెస్ట్మెంట్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంటే చేయిస్తుంది గ్రహం, అమ్ముకునే టైంలో అమ్మిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఏం కొనకూడదు అనేవి అధిక గ్రహాలు ఉన్నప్పుడు పర్టికులర్ ఎక్కువ దాని ప్రభావం చూపిస్తుంది. పర్సనల్ చార్ట్లో కూడా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటని చెప్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు సీజన్ ఉంది, ఈ సీజన్లో ఈ ఫుడ్ తినాలని ఒక లెక్క ఉంటుంది, ఆపోజిట్ ఫుడ్ తింటే కరెక్ట్ కాదు కదా. అట్లాగే గ్రహాలు కూడా ఇప్పుడు మీరు ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే టైము, లేదా ఇది అమ్మేసే టైము, వివాహం చేసుకునే సమయము, లేకపోతే ఇక్కడ మీరు అబ్రాడ్కి వెళ్ళే టైము అని డిసైడ్ చేస్తుంది. దాని తగ్గట్టుగా మనం కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. గురుగారు ప్రత్యేకంగా ఆ రోజు అమావాస్య రోజు ఇక మన ఏమనుకున్నా ముందుకెళ్ళట్లేదు, పెద్దగా కలిసి రావట్లేదు, కష్టాలు ఎక్కువ కొన్ని అనుకోలేదు, ప్రత్యేకంగా ఏదన్నా పరిహారం చెప్పండి గురుగారు. ఆ రోజు మంగళవారం అమావాస్య గ్రహణం పట్టిందండి. మంగళవారం పట్టిన గ్రహణం ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ రిపీట్ అవుతుందని అర్థం. మంగళవారం రోజు పడ్డందుకు ఆ రోజు వీలైనంత మట్టుకు గ్రహణ సమయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు వీలైనంత మటుకు శక్తి ఆలయాలకు వెళ్ళడం మంచిది. ఆ రోజు తర్వాత రోజైనా, ఆ రోజు కాకపోయినా ఆ రోజు మూసున్నాయి, లేకపోతే మనకు మూసున్నాం ఇండియాలో లేదు అటుగతిగా గ్రహణం, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, గణపతి ఈ ఆలయాలకు వెళ్తే మంచి ఫలితం వస్తుంది ఆ రోజు. అదేవిధంగా ఏదైనా అగ్ని కార్యాలు అనేవి జరుగుతుంటే అగ్ని కార్యాలకు అటెండ్ అవ్వడము ఇవి ఎక్కువగా చేయాలి. సో ఓవరాల్గా ఈ పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అమావాస్యకు సంబంధించిన పరిహారాలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.